ఒక చిన్న పల్లవిని హృదయమంతటితో ఆలపించి ప్రభు మనల్ని సంధించులాగున దేవుని వేడుకుందాం. శుద్ధ హృదయం నాలో కలిగించు దేవా, సమ్మతైన మనస్సును నాకివ్వు, త్రోసివేయకు నీ సన్నిధి నుండి. శుద్ధ హృదయము నాలో కలిగించు దేవా, సమ్మతైన మనస్సు నాకిమ్ము, త్రోసివేయకు నీ సన్నిధి నుండి, తీసివేయకు నీ శుద్ధాత్మ, పుట్టించు నీ రక్షణానందము నాలో, సమ్మతైన మనస్సు నాకిమ్ము. ప్రార్థన. అవును ప్రభువా, నీ వాక్కును మేమందరం వినుచుండగా సమ్మతించే హృదయాలను మాకివ్వండి. నీ ఆత్మకు లోబడేటటువంటి సిద్ధ మనస్సును మాకివ్వండి. ఈ మా హృదయ స్థితిని బట్టి ప్రభువా మమ్మను దాటిపోకుండా, నీ సన్నిధిలో నుండి మమ్మను త్రోసివేయకుండా ప్రభువా నీ కనికరము చొప్పున, నీ కృప చొప్పున మమ్మను జ్ఞాపకం చేసుకుని నడిపించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును అని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. కాబట్టి మనలను దేవుని ఆజ్ఞను అతిక్రమింపచేసేటటువంటి అయోగ్యతలు మనలో ఏమున్నాయి? మనలను మనము విమర్శ చేసుకోవడానికి దేవుని వాక్యం అనే అద్దంలోనికి ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రభు బల్ల యొద్ద రొట్టె విరవడం అనే దానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే సంఘము దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జ్ఞాపకాలలో బ్రతకడానికి ఈ బల్లారాధన చాలా కీలకమైనది. ఇక్కడ గోధుమలతో చేసినటువంటి రొట్టెను, ద్రాక్ష రసమును ప్రభు యొక్క శరీరానికి రక్తానికి గుర్తుగా వాడడం జరుగుతుంది. అయితే ఈ దినాన ఈ సందర్భాన్ని అనుసరించి మనలో ఉండేటటువంటి అయోగ్యతలు దేవుని బల్లను సమీపిస్తున్నప్పుడు ఏవైనా అయోగ్యతలు మనలో ఉంటే అవి సరి చేసుకొని బలలో పాలు పంపులు పొందవలసిందిగా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి అయోగ్యతలు మనలో ఉండేటటువంటి ప్రమాదం ఉంది, వాటిని మనము ఎలాగ ఓవర్లుక్ చూస్తూ ఉన్నాం, అనగా వాటిని మనము పట్టించుకోకుండా ఎలా ఉంటున్నాం అనేది కొన్ని దేవుని లేఖనాల గుండా చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము, మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడూ దానిని నూర్చుచుండడు, ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు కదా. ఎంతమందికి ఈ వాక్యం అర్థమైంది?
దేవుని వాక్యం అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను మీకందరికి అర్థమయ్యేటటువంటి వ్యావహారిక భాషలో ఉండినటువంటి తెలుగు బైబిల్ నుంచి, ఆర్ఆర్కే మూర్తి గారు ట్రాన్స్లేట్ చేసినటువంటి తెలుగు బైబిల్ నుంచి కూడా అది మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడన్నా మీరు గ్రహించడానికి వీలు పడుతుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. రొట్టె కోసం గోధుమలు నలుస్తారు, ఎవరు దానిని ఎడతెగకుండా నూరుస్తూ ఉండరు. దాని మీద బండి చక్రాలు నడిపించిన గుర్రాలు దానిని చూడడం చేయవు కదా. రొట్టె కోసం గోధుమలు నలుస్తారు. ప్రభు బల్లకు కావాల్సింది, ఇప్పుడు బలారాధన కావాల్సినటువంటి గోధుమ పిండికి మూలం ఏం కావాలి? ఇప్పుడు గోధుమలు కావాలి. తరువాత ఇక్కడ ఒక మాట, ఎవ్వరు దానిని ఎడతెగకుండా నూరుస్తూ ఉండరు. ఎప్పుడు గోధుమ పిండి కొడుతూనే ఉంటారా? కానీ దారుణమైన విషయం ఏమిటి? ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. గోధుమ పిండి, గోధుమలు ఎవరు? గోధుమ పిండి, గోధుమలు. గోధుమల నుంచి వచ్చేదే గోధుమ పిండి. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి, అయ్యా మమ్ములను కూడా శిష్యులుగా చేసుకో అని గ్రీకు దేశం నుండి కొందరు వచ్చి ప్రభువును చూడవలనని ఆశపడుతూ ఉంటే, యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుంచి చూస్తే, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు కాని వారు, ఇశ్రాయేలీయేతరులు యేసును చూడాలని ఆశపడుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ దినాన దేవుడు సంధిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు యేసును చూడగోరుచున్నారా? ఆయన మీతో మాట్లాడుతున్నటువంటి మాట. మీ సమాధానం అవును. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరందరూ యేసును చూడగోరుచున్నారా? మేము యేసును చూడాలనుకుంటున్నాం, ఆయన ముఖ దర్శనం చేయాలని ఆశపడుతున్నామని చెప్పని తలంచిన వారందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలు వినండి. మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రేయుతో చెప్పాను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చూడండి, మేము యేసును చూడడానికి వచ్చామంటే గోధుమ గింజ చచ్చిపోవాలయ్యా ముందు అంటున్నాడు యేసయ్య. గోధుమ గింజ చచ్చిపోవాలి. గోధుమ గింజ చావకుండిన ఎడల అది విస్తారముగా ఫలించదు, అది ఒంటిగా ఉంటుంది. ఇప్పుడు గోధుమ గింజ అంటే ఎవరు చెప్పండి? చెప్పండి. యేసయ్య గోధుమ గింజ. గోధుమ గింజ చనిపోకపోతే అది ఫలించదు, విస్తారముగా ఫలించదు అన్నాడు. ఫలించదు అనలేదు, అది విస్తారముగా ఫలించదు. అందుకే యేసయ్య ఒక మాట, నేను ఫలించు ద్రాక్షావల్లిని. మీరు ఫలించే ద్రాక్షావల్లులు కాదు, నేను ఫలించే ద్రాక్షావల్లిని, తీగలు మీరు. అర్థమవుతుందా? తీగలు మీరు. అయితే యేసునాథుడు పొందబోతున్నటువంటి శిలువ మరణాన్ని ఉటంకిస్తూ ఇక్కడ చెప్తా ఉన్నాడు. దాన్ని చూపిస్తూ, గోధుమ గింజ ఇంకా చచ్చిపోవాలయ్యా, ఆ చచ్చిపోయినాక మీరు చూడొచ్చు, విస్తారంగా ఫలిస్తుంది, అప్పుడు మీరు చూడొచ్చు అన్నాడు.
మనమందరము కూడా యేసును వెంబడించేవారిగా, ఆయన మార్గంలో నడిచేవారిగా, ఆయన అడుగుజాడల్లో ఆయన బోధన అనుసరించేవారిగా ఉండాలి. అది కదా దేవుడు ఆశిస్తున్నది. మీరు నన్ను వెంబడించండి, మీరు మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి, మీ మీద నా కాడి ఎత్తుకొని వెంబడించండి అంటున్నాడు యేసయ్య. కాబట్టి మనము యేసు ప్రభువును వెంబడించాలి అంటే యేసయ్య మార్గంలో నడవాలి. ఆయన ఏ విధంగా సిలువ వేయబడ్డం అనేది మనము చూచి మనము కూడా సిలువ వేయబడ్డం ఎలాగనేది, ఆయన సిలువ వేయబడినటువంటి దాన్ని చూచి మనం నేర్చుకునే వారిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది విస్తారముగా ఫలించుదు, అది ఒంటిగానే ఉంటుంది అన్నాడు. ఇప్పుడు గోధుమ గింజలు అంటే ఎవరు చెప్పండి? గోధుమ గింజ అంటే యేసయ్య అన్నాడు, యేసయ్య అన్నారు, మంచిది. ఏలయనగా దేవుడు తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఆయన తన కుమారుణ్ణి అందరికంటే అధికముగా హెచ్చించెను అని ఉంటుంది. అనేక మంది సహోదరులలో యేసు ప్రభు వారంట జ్యేష్ఠుడట, అంటే ప్రథముడు, తొలి సంతానం. అంటే ఆయన తొలి సంతానం అంటే తర్వాత సంతానం ఉన్నారనే అర్థం. ఎవరు వాళ్ళందరూ చెప్పండి? కమాన్, రక్షింపబడిన నీవు నేనే, రక్షింపబడిన మనమందరము కూడా యేసు ప్రభు యొక్క సహోదరులము. ఆయన అలాగా మార్చివేశాడు మనలను, తండ్రితో మనలను సమాధానపరిచి యేసు ప్రభుతో పాటుగా సమాన వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అది ఎక్కడ జరిగిందంటే శిలువ యజ్ఞంలో జరిగింది. యేసు ప్రభు వారు మన కొరకు శిలువ వేయబడడం ద్వారా దేవుని ఎదురుకు యేసు ప్రభు వారు ఎలాగైతే వెళ్ళగలిగారో మనము కూడా అలాగ వెళ్ళడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. సరే, ఇప్పుడు గోధుమ గింజ అంటే యేసు ప్రభు వారు అన్నారు, గోధుమ గింజలంటే మనము. ఇప్పుడు కండిషన్ ఏంటంటే గోధుమలను ఎల్లప్పుడూ నూర్చుచు ఉందురా. గోధుమలను, రొట్టె కోసం గోధుమలు నలుస్తారు, రొట్టె కోసం గోధుమలు నలుస్తారు. ఇప్పుడు ప్రభు బలలో చేయవేయబోతున్నటువంటి మనందరం కూడా, ప్రభు బలలో ఆ రొట్టెలో చేయబడుతున్నటువంటి మనందరం కూడా గోధుమల నుండి చేయబడినటువంటి రొట్టెలో భాగస్థులం అవ్వాలి. ఇప్పుడు గోధుమలు అంటే ఎవరు? మనమందరమే. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎల్లప్పుడూ ఈ గోధుమలను నలిచేటటువంటి పనే క్రైస్తవునికి అవసరం అవుతుందా? ఏంటి, ఎప్పుడు తోమాల్సిందేనా? ఇక ఎప్పుడు మారు మనసును కూర్చున్న బోధనకి కావాల్సిందేనా? ఎప్పుడు దేవుని దిద్దుబాటు, ఎప్పుడు దేవుని హెచ్చరిక, ఎప్పుడు దేవుని ఆజ్ఞను మీరుతున్నావు, దేవుని ఆజ్ఞకు లోబడని నువ్వు హెచ్చరించాల్సిందేనా? అరే, మనుష్యులే గోధుమలను ఎప్పుడు నూర్చరు కదా, ఎప్పుడు నలుపరు కదా. ఒకసారి జాడించిన, ఏమంటారు దాన్ని, ఏమన్నాడు అక్కడ, గాలించిన తరువాత నలుపుతారా? మరలా గాలించినప్పుడే పోవాలా పొట్టంతా. కానీ ఎందుకు క్రైస్తవుని మరలా గాలించాల్సి వస్తుంది యేసునాథుడు? పొట్టింకా ఎందుకుంది? శరీరేచ్ఛలు ఎందుకు మనిషిని ఏలుబడి చేస్తా ఉన్నాయి? క్రైస్తవుని ఎందుకు ఏలుబడి చేస్తా ఉన్నాయి? క్రైస్తవుని ఎందుకు ఇంకా ఏలుబడి చేస్తూ ఉన్నాయి? చూడండి, బైబిల్ గ్రంథంలో 2 రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి చేయకూడని పాపం, ఇంకొకటి చేయవలసిన దాన్ని చేయకుండా ఉండడం వల్ల కలిగే పాపం. సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అని ఉంటుంది. అంటే ఏది చెయ్యాలో అది చెయ్యకపోవడం పాపమే, ఏది చెయ్యకూడదు అది చెయ్యడం పాపమే. ఈ అయోగ్యతలు, అయోగ్యముగా ప్రభు బలలో చేయి వేసేటటువంటి పరిస్థితి, ఈ 2 కోణాల్లో నుంచి చూడడం నేర్చుకుందాం.
ఏది చెయ్యలేకపోతున్నామో, ఏది చెయ్యకుండా ఉండలేకపోతున్నామో మనము దేవుని వాక్యంలోనికి చూడడం ద్వారా నేర్చుకుందాం. చూడండి, యోబు అనేటటువంటి భక్తుడు బైబిల్ గ్రంథంలో మానవ జాతికి ఆయన రాసేటటువంటి లేఖలో తొలి పదంగా ఆయన ఒక భక్తుని చూపిస్తా ఉన్నాడు. యోబు అనేటటువంటి భక్తుని చూపిస్తా ఉన్నాడు. మనకందరికీ తెలుసు, యోబు యథార్థవర్తనుడు, నీతిపరుడు, దేవుని యందు భయభక్తులుగా నిలిపినటువంటి వాడు. అయితే అపవాది పోయి దేవుని దగ్గర ఛాలెంజ్ చేశాడు. ఊరికే యోబు అట్లాంటి భక్తుడు అయ్యాడా? నువ్వు ఆయన చుట్టూ కంచేసావు, ఆయన కుటుంబం చుట్టూ కంచె వేశావు, ఆయన కలిగిన దాని అంతటి చుట్టూ కంచేసావు. ఈ 3 కంచెలు నేను ఏడ దాటుకొని పోయేది? అందుకే ఆయన భక్తిపరుడు అయ్యాడు అని అపవాది ఛాలెంజ్ చేశాడు. దేవుడు అన్నాడు, లేదు, అతడు నిజముగా యథార్థముగా నన్ను సేవించేవాడు. కావాలంటే నువ్వు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకో అన్నాడు. నేను చెక్ చేయాలంటే నువ్వు కంచెలు తీయాలిగా అన్నాడు. సరే తీసాపో, కానీ ఆ 3వ కంచె మాత్రం నేను తీయను, అతని ప్రాణం చుట్టూ నేను ఆ కంచె వేశాను అన్నాడు. సరే వెళ్ళాడు. మొదటగా తన యావదాస్తి అంతా కూడా విదిన్ మ్యాటర్ ఆఫ్ 1 minute, 1 or 2 minutes, కేవలం 2-3 నిమిషాల వ్యవధిలోనే ఆ ఆస్తి అంతా పోయింది, కుటుంబం అంతా పోయింది. చివరికి తాను తన భార్య ఇద్దరే మిగిలిపోయారు. ఇప్పుడు తన శరీరాన్ని కూడా అపవాది దాడి చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే యోబు సమస్తం కోల్పోయి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడో, ఇప్పుడు పెద్దలు, లేకపోతే సంఘ పెద్దలు, లేకపోతే సహోదరులు యోబు దగ్గరకు వచ్చారు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? వాడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు వెళ్ళి అతని తల మీద చేయి వేసి ప్రార్థించడం ద్వారా వాడు స్వస్థత పొందుతాడు. ఒకవేళ వాడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు అని చెప్తుంది లేఖనం. పాపం ఆ పని చేయడానికి పోయినట్టున్నారు వాళ్ళు. మేము సంఘ పెద్దలం కదా, వెళ్ళి ప్రార్థన చేద్దాం, యోబును బలపరుద్దాం అని చెప్పని పోయి 7 దినాలు ఆయనతో కూర్చొని ఏమి మాట్లాడకుండా ఏడుస్తూ ఉన్నారు. ఏడుపు అయిపోయింది, సంతాప దినాలు అయిపోయినాయి. ఇక కూర్చొని బోధ చేయడం మొదలుపెట్టారు. దిద్దుకో, నువ్వెక్కడ తప్పిపోయావు సరి చేసుకో అని చెప్పని యోబును హెచ్చరిస్తూ ఉన్నారు. అయిపోయింది, ఒక్కొక్కళ్ళ తర్వాత అయిపోయింది. అందరూ మాట్లాడడం అయిపోయింది. యోబు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, యోబు మాట్లాడుతూ ఉన్నారు, ఒకటి తర్వాత ఒకడు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ అయిపోయింది. తర్వాత ఒక యవనస్తుడు లేచాడు, నాకు ఆత్రంగా ఉంది, మీరందరూ మాట్లాడుతుంటే నేను ఆగలేకపోతా ఉన్నాను. ఇదిగో యోబు దేవుని ఎదుట నీతిపరుడు అని కనబడాలని కోరుకుంటా ఉన్నాడు. అట్లా ఉన్న యోబు మాటలు అని ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. అయిపోయిన తర్వాత యోబు ఒకటే మాట మాట్లాడి, అంటే యోబు కొన్ని మాటలు మాట్లాడి, ఈ మాటలు మాట్లాడి యోబు చాలించెను అనే మాటను మనం చూస్తాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం. ఆ మాటలు ముగించిన వెంటనే దేవుడు సుడిగాలిలో నుండి ప్రత్యక్షమవ్వడం, యోబుతో మాట్లాడడం, ముందుగా మాట్లాడినటువంటి ఆ చిన్నవాణిని గద్దించడం, వెర్రి మాట్లాడుచున్న వీడెవడు అని గద్దించడం, తర్వాత యోబుని ప్రశ్న వేయడం జరుగుతుంది. అయితే ఆ మాటల ముగింపు సమయంలో యోబు మాట్లాడినటువంటి మాటలు మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం. యోబు గ్రంథము 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనం. 40వ వచనం.
యోబు గ్రంథము 31వ అధ్యాయము 40వ వచనం. గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను అనే మాటను చూస్తాం. యోబు మాటలు, యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను. ఏ మాటతో సమాప్తమైనవి? గోధుమలకు ప్రతిగా ముళ్ళు, యవలకు ప్రతిగా కలుపు మొలుచునుగాక అన్నాడు. చూడండి, రొట్టెకి అవసరమైనది ఏం కావాలి? గోధుమలు. యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్తను దేవుడు ఒక బ్రెడ్ తినమన్నాడు. నువ్వు సంవత్సరం అంతా కూడా ఆ రొట్టె నీళ్ళే తాగాలి, ఇంకా వేరేదేది తాగకూడదు అని. ఆ రొట్టెలో మూల పదార్థాలు ఏంటో తెలుసా? గోధుమలు, యవలు, తర్వాత పప్పు ధాన్యాలు, ఇవి చెప్పాడు. కీలకమైన ఏంటంటే గోధుమలు, యవలు. యవల రొట్టె ఒకటి పోయి మిద్యానీయులలో పడిందట. అమ్మో ఏందది? అది గిద్యోను ఖడ్గం అనుకున్నారట వాళ్ళందరూ. చూడండి, యవల రొట్టె, గోధుమ రొట్టె, వీటికి చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే క్రైస్తవులు ఈ గోధుమ రొట్టె, యవల రొట్టెగా ఉండడానికి బదులుగా ముళ్ళతోనూ కలుపుతోనూ తయారైపోతా ఉన్నారు. ముళ్ళతోనూ కలుపుతోనూ నింపబడిపోతా ఉన్నారు. ముండ్ల పొదల నేల కలుపు మొక్కల నేలగా మారిపోతా ఉన్నారు. కానీ దేవునికి కావాల్సింది ఏంది? శ్రేష్టమైన గోధుమలతో చేయబడినటువంటి రొట్టె కావాలి దేవునికి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరందరూ బల్లారాధనకు వచ్చారు. మీకు అందరికి నేను బాగా పురుగు పట్టినటువంటి గోధుమలు తీసుకొచ్చి, బాగా ఏమంటారు, మక్కిపోయినటువంటి గోధుమలు తీసుకొచ్చి, మంచిగా ప్రోటీన్ కూడా ఉంటుంది ఈ పురుగులు తింటే అని చెప్పని దాంతో నేను పౌడర్ చేసి, పిండి చేసి, రొట్టె చేసి తెచ్చాను అనుకోండి, తింటారా? పాలు పంపులు పొందుతారా? చెప్పండి, పొందరు కదా. ఎందుకు? శ్రేష్టమైన రొట్టె కావాలి, శ్రేష్టమైన రొట్టెలో నేను చెయ్యాలి అని మనందరం ఆశపడతామే. మరి ప్రభు బల్ల దగ్గరకు వచ్చినటువంటి ఈ గోధుమ గింజల యొక్క రొట్టె, ఈ గోధుమ గింజల పొడితో చేసినటువంటి, లేక ఈ గోధుమ పిండితో చేసినటువంటి రొట్టె నిష్కల్మషమైనదిగా, పవిత్రమైనదిగా, శ్రేష్టమైనదిగా ఉంటుందా? నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎవడు అయోగ్యముగా ప్రభు బలలో చేయి వేస్తాడో శాపగ్రస్తుడవుతాడు. ఈ పురుగులు, ఈ కలుపు మొక్కలు, ఈ ముళ్ళు మనలో ఉండడం ద్వారా మనము దేవునికి ఉపయోగపడే రొట్టెగా మార్చబడలేం. దేవుని సంతోషపెట్టేటటువంటి నైవేద్యంగా మనం మార్చబడలేం. ఈ గోధుమ రొట్టె శ్రేష్టమైన గోధుమ రొట్టెగా మార్చబడాలంటే మనలో ముళ్ళు ఉండకూడదు, కలుపు మొక్కలు ఉండకూడదు. ఆ ముళ్ళు ఏంటి, కలుపు మొక్కలు ఏంటో చెప్తా ఉన్నాడు పైన యోబు భక్తుడు. ఒకసారి చూద్దాం ఆ అయోగ్యతలు ఏముంటున్నాయి. ఈ దినాలలో ప్రభు బలలో చేయి వేయడానికి వస్తున్నటువంటి మనమందరము కూడా గోధుమ పిండి వలె, శ్రేష్టమైన గోధుమ పిండి వలె, దానితో చేయబడినటువంటి రొట్టెగా మనం మార్చబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చనిపోయిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. ఎందుకు దేవుడు దాన్ని కోరుకున్నాడు? మీరందరూ గోధుమ పిండి, గోధుమ గింజలు అని చెప్పి నేను వదిలేయలేదు. ప్రభు బల్లతో ముగించాడు, దాన్ని రొట్టెగా మార్చబడడం ద్వారా ముగించాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు గోధుమ పిండి తీసుకొచ్చి మీ ముందు పెట్టి, ఇందులో ఈ పిండి ఏ గోధుమ గింజ నుంచి వచ్చిందో చెప్పండి అంటే చెప్తారా? చెప్పండి, చెప్తారా? సాధ్యం అవుతుందా? గోధుమ పిండిని తీసుకొచ్చి మీ ముందు పెట్టి, మీకు ముందు 1 కేజీ గోధుమ పిండి తీసుకొచ్చి పెట్టాను, వాటిని తీసుకెళ్ళి పిండి పెట్టాను,
తీసుకొచ్చి మీ దగ్గర పెట్టాను. ఇప్పుడు ఇది ఏ గోధుమ గింజ నుంచి వచ్చిందో చూపి చెప్పు నాకు అన్నాను అనుకోండి, చెప్తారా? సాధ్యం కాదు. పిండిగా మార్చబడడం ద్వారా ఏం జరిగింది? ఏకత్వం వచ్చింది. ఏమైంది? ఏకత్వం, ఐక్యత, సహవాసం వచ్చింది. ప్రభు బల్లలో చేయి వేయడం అంటే ఏంటో తెలుసా? నా స్వీయ గుర్తింపును రద్దు చేసుకొని నా సహోదరులందరితో నేను ఏక మనస్సు కలిగిన వాడనై ఈ బలలో చేయి వేస్తున్నానని చెప్పడం, సాక్ష్యం ఇవ్వడం. ప్రభు బలలో చేయి వేయడం అంటే అది. మీరందరూ గోధుమ గింజలే, ముందు పిండిగా మార్చబడాలా. గోధుమ పిండిగా మార్చబడితే ఆ ఒకే రొట్టెలోనిది మీరందరూ తినరా? మీరందరూ ఒక్క రొట్టెలోనే చేయి వేయాలి, ఒక్క గిన్నెలోనిదే త్రాగాలి. నా రొట్టె నేను చేసుకుంటా, రేపటి నుంచి మీ రొట్టె మీరు చేసుకోండి, మీరు చేసే రొట్టె నాకు నచ్చలేదు అని ఎవరికోళ్ళం రొట్టె తెచ్చుకుంటే అది ప్రభు బలలో చేయి వేయడం కాదు. సహోదరులందరూ ఐక్యత కలిగి నూర్చబడడం, పిండి చేయబడడం, అది దేవునికి కావాల్సింది. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన గుర్తింపు కాదు, కానీ అందరము ఎవరు ఏంటి అనేది కనుక తేడా లేకుండా అందరం ఐక్యంగా కలిసిపోయి ప్రభు దృష్టికి యోగ్యమైనటువంటి రొట్టెగా మార్చబడ్డం దేవునికి కావాలి. అందుకు దేవుడు అంటా ఉన్నాడు, ఈ శ్రేష్టమైనటువంటి గోధుమలతోటి నాకు పిండి చేసుకుని రండి, రొట్టె చేసుకుని రండి. అయ్యా ఎక్కడున్నాయి? గోధుమలకు బదులుగా ముళ్ళు మొలుస్తూ ఉన్నాయి, యవలకు బదులుగా కలుపు మొలుస్తూ ఉంది. కారణం ఏంటి? చూడండి, యోబు భక్తుడు అంటా ఉన్నాడు, ఒకవేళ ఇదిగో నేను గనక ఇలా చేస్తే నాకు గోధుమలకు బదులుగా ముళ్ళు మొలుచునుగాక, యవలకు బదులుగా కలుపు మొలుచునుగాక అని ముగించాడు యోబు భక్తుడు. సహోదరి సహోదరుడా, నీవు నేను చేయవలసినటువంటి ప్రార్థన అదే. ప్రభువా, నీ సన్నిధిలో ఒకవేళ నేను ఇలాగ ఉండకపోతే ఇదిగో ముళ్ళు మొలవాలి, కలుపు పెరగాలి నాలో. ఒకవేళ నాలో కలుపు పెరుగుతుందంటే, ముళ్ళు ఉన్నాయంటే ఇదిగో నేను ఇలాగా చేయకుండా నీ దృష్టికి అయోగ్యమైనది ఏదో చేస్తా ఉన్నాను అని మనం గ్రహించిన వారమై ప్రార్థించాలి ప్రభు సన్నిధిలో. యోబు భక్తుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఆ 31వ అధ్యాయంలోనే ఏమన్నాడు? మొదటి వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవునికి ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. ఏమన్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. నేను కన్యకను ఎలాగా చూస్తాను? దేవుని దృష్టికి అయోగ్యమైన దాన్ని నేను ఎలాగా చూస్తాను? చూడొద్దన్న దాన్ని నేను ఎలాగా చూస్తాను? అలాగా చేస్తే దేవుని స్వాస్థ్యం ఏమవుతుంది? నేను ఆయన స్వాస్థ్యంగా ఉండవలసిన వాడిని, ఈ స్వాస్థ్యంలో ముళ్ళు వస్తాయి, కలుపు మొక్కలు వస్తాయి అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకా ఏమంటున్నాడు? అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, 5వ వచనంలో, అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయటకు నా కాలు త్వరపడిన ఎడల. ఏందంట? మొదటిది అపవిత్రమైన దాన్ని చూడకుండా తన కన్నులు మూసుకున్నాడట. రెండవది తన నోట అబద్ధము లేకుండా, తన హృదయంలో మోసం లేకుండా జాగ్రత్త పడ్డాడట. ఏమేం లేవు ఇప్పుడు? వ్యర్థమైన దాన్ని చూచే కన్నులు లేవు, తర్వాత అబద్ధం లేదు, మోసం లేదు హృదయంలో. తర్వాత చూడండి 7వ వచనం, న్యాయమైన త్రాసులైనను తూచునుగాక. తర్వాత 9వ వచనం, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల. జారపు దృష్టి లేదట, వ్యభిచార దృష్టి లేదు. తర్వాత 13వ వచనం, నా పనివాడైనను నా పనికత్తె అయినను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల. ఇక్కడ ఇంకోటి అంటున్నాడు,
ఎవరైనా నా కింద పని చేసేటటువంటి పనివారు వచ్చి నాతో, అయ్యా నాకు తక్కువ కూలి ఎందుకు ఇచ్చావు, లేకపోతే వాడికి ఎందుకు ఈ పని ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు, నాకొక్కడికే ఈ పని ఎందుకు ఇస్తున్నావు, వారికి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పిన ఎవరైనా నాతో వ్యాజ్యం ఆడుతుంటే, పోరా నోరు మూసుకొని పని చేయపో అని గనుక నేనంటే, వాని వ్యాజ్యాన్ని నేను నిర్లక్ష్యం చేస్తే, అంటే మనమందరము కూడా సహోదరుల యొక్క కష్ట నష్టాల్లో పాలు పంపులు పొందే వారిగా ఉండాలట. ఎవరైనా వచ్చి బాధలు చెప్పుకున్నాడు, పోరుకు చెప్పావు కానీ అని నిర్లక్ష్యం చేయకూడదట. వ్యాజ్యమును నేను నిర్లక్ష్యము చేసిన ఎడలా తర్వాత 16వ వచనం, బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలా. ఏందంట? నాలో బిగబట్టేతనం ఉండకూడదు. ఇవన్నీ అయోగ్యతలు గమనించండి. ఎవడు అయోగ్యంగా ప్రభు వలలో చేయి వేస్తాడో వాడు విమర్శకు లోనవుతాడు, దేవుని తీర్పుకు లోనవుతాడు. కాబట్టి మనలో అయోగ్యత లేకుండా దేవుని దృష్టికి యోగ్యులముగా మనము ప్రభు బలలో శ్రేష్టమైన గోధుమల నుండి తయారు చేయబడినటువంటి పిండిగా మార్చబడి, ముద్దగా మార్చబడి, రొట్టెగా చేయబడినటువంటి వారిగా ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. సరే, ఇక్కడేమంటున్నాడు? బేదలు ఇచ్చిన దాన్ని నేను బిగబట్టే స్వభావం ఉంటుందా? తర్వాత చూడండి, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రం లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడల. చూడండి, ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మనుషులు దీవించేది ఏంది, దేవుడు దీవించాలి కానీ అంటామా అనమా? ఎన్నిసార్లు అన్నాం? నిజం చెప్పండి. దేవుడు దీవించాలి కానీ వీళ్ళు చేసేది ఏంది అనలే. ఎవరైనా అనుకోని దేవుడు దీవించాలి, కానీ యోబు అలా అనలేదు తెలుసా? అయ్యా, వారి దేహాలు నన్ను దీవించాలి. ఎవరు? బీదలు, విధవరాండ్రు, తల్లిదండ్రులు లేనివారు, ఆహారం లేనివారు, వస్త్రం లేనివారు, వారి దేహాలు నన్ను దీవించాలి. అందుకే యేసయ్యను గురించి రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన మనుష్యుల దయయందును దేవుని దయయందును వర్ధిల్లుచు ఉన్నాడట. మనం కేవలం దేవుని దయ ఒక్కటి పొందుకుంటే చాలనుకుంటాం, మనుష్యుల దయ మనకు అక్కర్లేదు అనుకుంటాం. చూడండి, భక్తుడు అంటున్నాడు, వారి దేహాలు కూడా నన్ను దీవించాలి. బలహీనులైనటువంటి వారు, వస్త్రములు లేనటువంటి వారు, తల్లిదండ్రులు లేనటువంటి వారు, అనాథలు, విధవరాండ్రు, వీరు నన్ను దీవించాలి, వారు నన్ను దీవించాలి అని చెప్తా ఉన్నాడు. తర్వాత చూడండి, నా 24, సువర్ణము నాకు ఆధారం అనుకొనిన ఎడల, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడల, ఏమంటున్నాడు? బంగారం, వెండి, ఆస్తి, సొత్తు, వీటి వైపు నేను చూస్తే అంటున్నాడు. ఇవన్నీ చేస్తే నా గోధుమలకు బదులుగా ముళ్ళు మొలుచునుగాక, యవలకు బదులుగా కలుపు పెరుగునుగాక అన్నాడు భక్తుడు. క్రైస్తవుని యొక్క హృదయం కలుపు మొక్కలతోటి, ముండ్ల పొదలతోటి నింపబడడానికి కారణాలేంటో చెప్తా ఉన్నాడు ఇక్కడ. హృదయంలో మోసం ఉండడం, అబద్ధం ఉండడం, అపవిత్రమైన కళ్ళుండడం, తరువాత బిగబట్టడం, ఇంకా చెప్తా ఉన్నాడు ఏమని? సహోదరుల యొక్క దీవెనలు పొందుకోలేనటువంటి స్థితిలో ఉండడం, ఈ లోక సంబంధమైన సొత్తు, సొమ్ము, ఐశ్వర్యము, బంగారం వైపు చూడడం.
తర్వాత సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలా. సూర్యుని చూసి చంద్రుని చూసి ముద్దు పెట్టుకునేటటువంటి స్వభావం నాలో ఉందా అంటే, ప్రకృతిని సృష్టించినటువంటి దేవునికి బదులుగా, సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించేటటువంటి స్వభావం నాలో ఉంటే, సృష్టికర్తను వెదకే విధానానికి బదులుగా సృష్టిని వెదికేటటువంటి స్వభావం నాలో ఉంటే, గోధుమలకు బదులుగా ఏం మొలవాలి? ముండ్ల పొదలు మొలవాలి. యవలకు బదులుగా ఏం మొలవాలి? కలుపు పెరగాలి అంటున్నాడు భక్తుడు. చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి, 29వ వచనం, 31:29, నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలా. అబ్బా చూడండి, బాగా అయిందిలే అయితేనే, లేకపోతే మామూలుడా బాగా బుద్ధి చెప్పాడు దేవుడు. నన్ను అన్ని మాటలు అంటాడా? నన్ను అంత మాటలు అంటదా అనుకోవట్లే? అనుకున్నారా ఎప్పుడన్నా? మనసులోకి వచ్చిందా? పోనీ పైకి అనలేదు కానీ మనసులో అనుకున్నారా? చూడండి, అది కూడా ఉంది అక్కడ. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలా. ఏంటంట? సంతోషించిన ఎడలా, ఉల్లసించిన ఎడలా. చూడండి, సహోదరులను ద్వేషించి వారు కీడులో పడినప్పుడు, ఇబ్బందుల్లో పడినప్పుడు, వారు నష్టపోయినప్పుడు సంతోషించే వారిగా, హృదయంలో ఉల్లసించే వారిగా ఉండకూడదు. అది కూడా బల్లలో చెయ్యి వేయకుండా ఆపే అయోగ్యత. ఇక్కడ యోబు అంటున్నాడు, నేను ఎప్పుడు అట్లా అనలేదు, నా హృదయంలో నేను ఎప్పుడు సంతోషించలేదు. నన్ను ద్వేషించిన వారు బాధపడితే, నశిస్తే నేను కూడా బాధపడ్డా, నా హృదయం కూడా గాయపడింది. అయ్యో దేవా, వారిని ఎందుకు క్షమించలేకపోయావయ్యా? క్షమించి నీ రాజ్యంలో చేర్చుకుంటే మరొక సభ్యుడిగా చేరేవాడు కదా అని ఏడ్చాను అంటున్నాడు భక్తుడైనటువంటి యోబు. అది శ్రేష్టమైనటువంటి గోధుమకు ఉండేటటువంటి లక్షణం. కానీ పురుగు పట్టిన గోధుమ ఏం చేస్తుందో తెలుసా? బాగైందిలే, బాగైందిలే. చూడండి, మా పెద్దోడు ఏదైనా తప్పు చేస్తే మా చిన్నోడు అప్పుడే మాటలు నేర్చుకునేటటువంటి టైంలో అనేవాడు, బాగినా అన్న, బాగినా, బాగైందా అన్న అనేవాడు. చాలామంది క్రైస్తవులు అట్లాగే ఉన్నారు. బాగైందా? ఇంకా నా మాట వినలేదుగా, బాగైందా? అందుకే అన్నాడు, మీరు పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు ఈ తరం. ఏం చెప్పాలి ఈ తరానికి నేను అన్నాడు యేసయ్య. దేనితో పోల్చుతాను ఈ తరాన్ని? ఇదిగో మేము సంత వీధుల్లో పడి మేము బాకాలు ఊదాం, ఒక్కళ్ళు కూడా డాన్స్ చేయలే. మేము పాట పాడితే ఒక్కడు డాన్స్ చేయలేదండి. మేము అంత ఏడుస్తుంటే ఒక్కడు కూడా వచ్చి బొబ్బ కొట్టుకోలేదండి, రొమ్ము జరుచుకోలేదండి అని పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలున్నారు ఈ తరం అన్నాడు యేసయ్య. చూసారా? సహోదరుల మీద ద్వేషము, అసూయ, వారు ఇబ్బంది పడినప్పుడు, వారు నష్టపోయినప్పుడు బాగైందిలే అని మన మనస్సులో ఉల్లసించేటటువంటి వారము, అటువంటి వారం అవుతాం. కాబట్టి అట్టి వారిగా మనం ఉండకూడదు. యోబు వలె యథార్థత కలిగిన వారిగా ఉండాలి. సహోదరుల యొక్క మేలును కాంక్షించే వారిగా ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు, మరి ముఖ్యముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అట్లా ఉందాం, సాధ్యమైనంత మట్టుకు మేలు చేద్దాం అన్నాడు భక్తుడు.
మేలు చేసేవారిగా ఉందాం, కీడు చేయక మేలు చేసేవారిగా ఉందాం. మరి ముఖ్యముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అలా చేద్దాం అన్నాడు. అటువారిగా మనం ఉండాలి. అవి మనలో లేకపోతే అది కూడా మనలో ఒక అయోగ్యత. చూడండి, ఇంకా నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిచియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొనిన ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుతాను. ఒప్పుకోకుండా నేను పాపాలు దాచిపెట్టుకుంటే నేను వేషధారనవుతాను. ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్నటువంటి పాపములు కలిగినటువంటి హృదయాలు కలిగిన వారుగా ఉన్నారా? చూడండి, అవి మీ హృదయంలో ముళ్ళుగా మార్చబడతాయి. మీ హృదయంలో కలుపు మొక్కలుగా మారిపోతాయి. దేవుని వాక్యము ఫలించదు. ఇక ముళ్ళ పొదల నెలలో ఫలించిందా దేవుని వాక్యం? రాతి నెలలో ఫలించిందా దేవుని వాక్యం? ముండ్ల పొదలు, గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు పైకి ఎదిగి దాన్ని అణచివేస్తున్నాయి. ఐహిక విచారము, ఏం తినాలి, ఏం సంపాదించాలి, ఏం వెనకేయాలి, ఎట్లా సంపాదించాలని ఐహిక విచారం ఎందుకు పట్టుకుంటుందో తెలుసా? ఇదిగో ఈ అయోగ్యతలన్నీ ఉన్నాయి మనలో. గోధుమలకు బదులుగా కలుపు, ముళ్ళ తుప్పలు, ఎవలకు బదులుగా కలుపు మొక్కలు ఎందుకు వస్తున్నాయంటే ఎందుకే వేషధారణ మనలో ఉండకూడదు. చూడండి, నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఏం కోరుకుంటున్నాడో తెలుసా? యోబు భక్తుడు ఏమని కోరుకుంటున్నాడో తెలుసా? నా మనవి వినడానికి నాకు ఒకడు ఉంటే ఎంత బాగుంటుంది అని కోరుకుంటున్నాడట. సహవాసం కొరకు దాహము గొనినటువంటి ఆత్మ చెప్పే మాట అది. సహవాసం కోసం, కలిసి ప్రార్థించే ఆత్మ కోసం, కలిసి దేవుని ఎదుట గోజాడే ఆత్మ కోసం, కలిసి దేవుని సన్నిధిలో మ్రొక్కే ఆత్మ కోసం, కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించే ఆత్మ కోసం నీలో ఎంత దాహం ఉంది, ఎంత కోరుకుంటున్నావు? నా మనవి వినేటాడు ఒకడుంటే బాగుండు, నాతో కలిసి ప్రార్థించేవాడు ఒకడుంటే బాగుండు అని. చూడండి, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజం మీద దాన్ని వేసుకుందును, నాకు కిరీటంగా దాన్ని ధరించుకుందును. ఏంటో తెలుసా? నా భుజం మీద నేను వేసుకొని కిరీటంగా ఏం పెట్టుకుంటానో తెలుసా? నన్ను సంఘ పెద్దగా చేశారు. ఆ సంఘంలో నేనే కీ రోల్. మనం లేకపోతే ఆడ ప్రార్థన జరగదు. మనం లేకపోతే ఎవడు మైక్ చేపెట్టేవాళ్ళు లేడు ఆడ. నేను లేకపోతే కూడం జరగదు. అయి కాదంట కిరీటాలు ఈ భక్తునికి. యోబు భక్తుని యొక్క కిరీటం ఏంటో తెలుసా? తన ప్రతివాది వ్రాసిన ఫిర్యాదట. ఏంది? తనకు వ్యతిరేకంగా ఉండి తన ప్రతివాది వ్రాసినటువంటి కంప్లైంట్. అందుకే యేసయ్య అన్నాడు తెలుసా ఒక మాట, నా నిమిత్తమై జనులు మిమ్మును నిందించి దూషించినప్పుడెల్లా, చెడ్డ మాటలు పలికినప్పుడెల్లా ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? సంతోషించి ఎగిరి గంతులు వేయమన్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కొక్క నింద నీకు ఒక్కొక్క కిరీటం అయిపోయిద్ది. ఒక్కొక్క నింద నీకు ఒక భూషణం అయిపోతుంది. అందుకే బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. అమ్మా, ఎవరైనా నిందేస్తే, ఎవరైనా దూషిస్తే 1కి 100 వడ్డించడమే మన పని కదా. ఒక మాటకు 100 వడ్డించడమే మన పని.
కానీ నిజమైన దీవెన ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ నిందలు నీకు కిరీటాలుగా నువ్వు భావించినప్పుడు, ఆ అవమానము, ఆ హేళన నీకు కిరీటంగా, భూషణంగా నువ్వు భావించినప్పుడు. ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, నా ప్రతివాది నా మీద రాసిన ఫిర్యాదును నా భుజం మీద పెట్టుకుంటాను, అది నా కిరీటంగా చేసుకుంటాను. బా, శ్రేష్టమైన గోధుమలో ఉండే లక్షణాలు అవే. దేవుని బలలో చేయి వేయాలని వస్తున్నావు సహోదరి, సహోదరుడా. శ్రేష్టమైన గోధుమ పిండి నుంచి చేయబడిన ముద్దగా నువ్వు ఉన్నావా? మనమందరం ఉన్నామా? ఈ సంఘం అట్టి ముద్దగా ఉందా? లేక కలుపు మొక్కల్లో నుంచి వచ్చినటువంటి గోధుమలు? మామూలు కాదు ఆ విషయం, తెలుసా? యేసు ప్రభు వారే ఒక మాట అన్నాడు, మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తాడట. అపవాది వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తాడట. ఎప్పుడు? మనుష్యులు నిద్రించుచున్నప్పుడు. నిద్రపోతున్న క్రైస్తవుడా జాగ్రత్త, అపవాది గురుగులు విత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. గోధుమ పంటే పండుతుంది అనుకుంటావేమో, తర్వాత శ్రేష్టమైన గోధుమలు వస్తాయి అనుకుంటున్నావేమో. లేదు, కలుపు మొక్కలు ఉన్నాయి, మొండ్ల పొదలున్నాయి. జాగ్రత్త. మెళకువగా ఉంటావా? మెళకువగా ఉండి ప్రార్థించే అనుభవంలో ఉంటావా? నీ చుట్టూ ఆయన కంచె వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును అన్నాడు ఆయన. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. సహోదరి, సహోదరుడా, దేవునికి యోగ్యమైనటువంటి గోధుమ పిండి ముద్దగా ఈ సంఘం ఉండాలంటే, శ్రేష్టమైనటువంటి గోధుమలతోటి చేయబడినటువంటి పిండి ముద్దగా ఈ సంఘం ఉండాలి అంటే, ఇదిగో అది దేవుడు అనుగ్రహించాలట. అది ఆయన ఇవ్వాలి అంటే మనలో ఏమేమి లక్షణాలు ఉండాలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, 81వ అధ్యాయము 1వ వచనంలో, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, కొమ్ము ఊదండి. ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించిన కట్టడలు అనుసరించండి. ఆయన ఆపత్కాలమందు మనం మొర్రపెట్టగా ఆయన విడిపిస్తాడు. ఉరుముదాగు చోటులో నుండి ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడంటే అన్య దేవతలలో ఒక్కటి కూడా మనలో ఉండకూడదట. ఏంటి? అన్య దేవతలలో ఒక్కటి కూడా మనకు ఉండకూడదు. ఒక భక్తుడు అన్నాడు, ఒకసారి ఒక విషయంలో ఒక సహోదరునితో మాటలు వాగ్వాదం జరుగుతుంది. వాగ్వాదం అంటే ఒక వాదం జరుగుతూ ఉంది. ఆ బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ మాట చెప్పాడా, ఇది చేయొద్దని అని. మరి అంతమంది మేము అది చేయకపోతే అంతమంది బాధపడతారు, అంతమంది మమ్మల్ని వెలివేస్తారు, మేము అది చేయాల్సిందే వాళ్ళ కోసం అని మాట్లాడుతూ ఉన్నాడు. అన్యుల ఆచారములను మీరు ఆచరించవద్దు.
ఎందుకంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే వారి అన్య దేవతల నుండి వచ్చినాయి. ఒక్కటి కూడా మీలో ఉండకూడదు ఆ లక్షణం. నా స్వభావం మీలో ఉండాలి, నేను నేర్పించిన కట్టడలు మీలో ఉండాలి, నా ఆజ్ఞలు మీ హృదయంలో ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి, అన్య దేవతల మాటలు కాదు అని దేవుడు అంటా ఉన్నాడు. అవి మనలో ఉండకుండా ఉంటే తరువాత చూడండి, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఏం చేయాలి? నోరు తెరిచి దేవుని మాటలు పలికేవారింగా. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడలవాడు రక్షింపబడతాడు. ఎప్పుడు రక్షింపబడతావో తెలుసా? నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. ఈ నోరు దేని కొరకు ఒప్పుకోవాలి? యేసే నా ప్రభు అని ఒప్పుకోవడానికి నోరు తెరవాలి. నువ్వు నోరు తెరిస్తే దాన్ని బట్టి ఏం అర్థం అవ్వాలి? అవతల వ్యక్తికి ఇతని ప్రభు యేసే అనేది అర్థం అవ్వాలి. అలాంటి నోరు కలిగిన వారిగా మనం ఉండినప్పుడు తర్వాత ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, అప్పుడు నేను వేగిరమే వారి శత్రులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను గురించి నేను వారిని పోషించుదును, కొండ దేనితో తృప్తిపరచుదును. ఎప్పుడు అంటున్నాడంటే శ్రేష్టమైన గోధుమలుగా ఎప్పుడు చేస్తానంటున్నాడంటే, చూడండి, మనము నోరు తెరిచి ఆయన ప్రభువును ఒప్పుకునే వారిగా ఉండాలి. అన్య దేవతల సాంప్రదాయాలు, అన్య దేవతల ఆచారాలు, అన్య దేవతల మాటలు మన హృదయంలో ఒక్కటి కూడా ఉండకూడదు. దేవుని మాటలు మనలో ఉండాలి, దేవుని ఆజ్ఞలు మనలో ఉండాలి, దేవుని కట్టడలు అనుసరించే హృదయం మనలో ఉండాలి, దేవుని స్వభావాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి. ఇంకా ఇక్కడ అంటున్నాడు, స్వకీయ ఆలోచన ఉండకూడదట. ఏముండకూడదు? స్వకీయ ఆలోచన ఉండకూడదంట. ఎందుకని స్వకీయ ఆలోచన ఉండకూడదు? స్వంత ఆలోచన ఎందుకు ఉండకూడదు? స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఎందుకు కూడదు? ప్రతివాడు ఎందుకు శోధింపబడతాడంటే, ప్రతివాడు ఎందుకు శోధింపబడుతున్నాడంటే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల వలన మరులు కొల్పబడి ఈడవబడిన వాడై శోధింపబడుతున్నాడు. ఎందుకు శోధనలు వస్తున్నాయి? దేవుడు శోధించడు, కానీ మానవుడు ఎందుకు, క్రైస్తవుడు ఎందుకు శోధింపబడుతున్నాడంటే కారణం ఏంటి? స్వకీయమైన ఆలోచన. అది ఎక్కడ దారి తీస్తుంది? దురాశకు దారి తీస్తుంది. దురాశ ఏం చేస్తుంది? పాపానికి దారి తీస్తుంది. ఫలితంగా శోధింపబడి అపవాది చేత జల్లింపబడిన వారిగా మారిపోతా ఉన్నాం. అందుకే పేతురును యేసయ్య బలపరుస్తూ ఒక మాట అన్నాడు, పేతురు, అపవాది జల్లించాలని చూశాడయ్యా మిమ్మల్ని. ఎట్లా జల్లించాలని చెప్పండి? అపవాది సాతాను మిమ్మను జల్లించవలెనని. ఎట్లా జల్లించాలని? ఏం జల్లించినట్టు జల్లించాలని? గోధుమల వలె జల్లించవలెనని సాతాను చూశాడు. మీరందరూ గోధుమలే, గోధుమ గింజలే. జల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు అపవాది. ఎప్పుడో తెలుసా? మీలో స్వంత ఆలోచనలు, స్వకీయ ఆలోచనలు, దురాశ, పాపము, అయోగ్యతలు, ఇందాక మనం చూసినటువంటి అయోగ్యతలన్నీ ఉంటే సాతాను జల్లించేది ముండ్ల తుప్పలను కాదు, కలుపు మొక్కలను కాదు, గోధుమలను, యవలను. మరి శ్రేష్టమైనటువంటి గోధుమ పిండిగా చేయబడినటువంటి ముద్దగా ఐక్యత కలిగి, సహవాసము కలిగి, ఒకే రొట్టెగా మనం అందరం మార్చబడాలంటే ఏం చేయబడాలి? గోధుమ గింజ నూర్చబడాలి, పిండి చేయబడాలి. అదే విరుగగొట్టబడి నలుగొట్టబడినటువంటి జీవితం. ప్రభువా, నన్ను విరుగగొట్టి, నలిచి, పిండి చేసి
నీ దృష్టికి యోగ్యమైన ముద్దగా నన్ను మార్చవా. నీ బల్ల మీద కూర్చునే రొట్టెగా నన్ను మార్చవా అని ప్రార్థిద్దాం. ప్రభువు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మనం ప్రభు బలలో చేయి వేయబోతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క నోరు యేసు నామం పేరట తెరవబడాలి. ప్రతి ఒక్క హృదయము ఆయన ఎదుట ద్వారము తెరవాలి. ప్రతి ఒక్క మోకాలు యేసు నామం పేరట వంగాలి. ఎవడు అయోగ్యముగా ప్రభు బలలో చేయి వేస్తాడో వాడు శాపగ్రస్తుడవుతాడు. కనుక మనలో ఎటువంటి అయోగ్యతలు ఉన్నాయి? కంటి ద్వారా చేసే పాపము, నోటి ద్వారా చేసే పాపము, హృదయముతో చేసేటటువంటి పాపం, బిగబట్టేటటువంటి పాపం, ఇదిగో ఇతరుల దయను పొందలేనటువంటి పాపం, సహోదరుల దయను దీవెనను పొందలేనటువంటి పాపము, ఇటువంటి అయోగ్యతలు మనలో ఉంటున్నాయా? ఎదుగో మన హృదయంలో ముళ్ళు, గచ్చ పొదలు, కలుపు మొక్కలు ఎందుకున్నాయో దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అవి మనలో ఉంటే దేవుని వాక్యము ఎన్నడూ ఫలించదు. దేవుని వాక్యం ఎన్నడూ మనకు గ్రహింపు కాదు. అందుకే విని గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉంటా ఉన్నాం. దేవుని వాక్యం మనకు అందుకే అర్థం కావడం లేదు. అయోగ్యతలు మనలో ఉన్నాయా? ప్రార్థిద్దాం, మొర్ర పెడదాం. ప్రభువా, యోబులాగా నన్ను మార్చయ్యా. నీ దృష్టికి అయోగ్యమైనవి ఏవి నాలో ఉండకూడదయ్యా. కంటితో నిబంధన చేసుకునేవానిగా, నా నోట అబద్ధం లేకుండా, నా హృదయంలో మోసం లేకుండా, ఇదిగో విధవరాండ్రను కనికరించేవానిగా, అనాథలను అక్కున చేర్చుకునేవానిగా, బీదలను కనికరించేవానిగా, వారి దీవెనలు పొందుకునేవానిగా, చెయ్యి బిగబట్టకుండా గుప్పిలి విప్పేవానిగా నన్ను మార్చయ్యా, నన్ను మార్చు. నా ప్రతివాది రాసినటువంటి ఫిర్యాదు నాకు కిరీటం అవ్వాలయ్యా. నిజమేనయ్యా, ఎన్నడూ నేను అలా భావించలేదయ్యా. ఎవరైనా నన్ను నిందిస్తే, దూషిస్తే దానికి బాధపడ్డాను, కానీ యోబులాగా అది నా భుజం మీద ఉంటే బాగుండు, ఆ బోర్డు నా భుజం మీద ఉంటే బాగుండు, వారు రాసిన ఫిర్యాదు నా భుజం మీద ఉండాలి, నా తల మీద కిరీటంగా ఉండాలని నేను ఎన్నడూ భావించలేదయ్యా. అందుకేనయ్యా నా హృదయంలో ముళ్ళ తుప్పలు వస్తున్నాయి, గచ్చ పొదలు మొలుస్తూ ఉన్నాయి, కలుపు మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. కనికరించయ్యా. యోబు వంటి జీవితాన్ని నాకివ్వు. శ్రేష్టమైన గోధుమలుగా నన్ను మార్చయ్యా. స్వకీయ ఆలోచన బట్టి కాదయ్యా, నీ మాటను బట్టి, నీ ఆజ్ఞను బట్టి నిన్ను వెంబడించేవానిగా నన్ను మార్చయ్యా. నా నోటితో నీవే నా ప్రభు అని నేను ఒప్పుకునేటటువంటి నోటి మాటలతో నన్ను నింపయ్యా అని మొర్ర పెడదాం. ప్రార్థన